ఈ రెండు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వ వ్యతిరేకత విపరీతంగా పెరిగిపోతుంది కాబట్టి రాబోయే ఎన్నికలు అంటే తెలంగాణలో 2.5 సంవత్సరాల తర్వాత, ఆంధ్రప్రదేశ్లో 3 సంవత్సరాల తర్వాత జరిగే ఎన్నికల్లో ఖచ్చితంగా ఉన్న ప్రభుత్వాలు కూలిపోతాయి, కొత్త ప్రభుత్వాలు అధికారంలోకి వస్తాయి అనేటువంటి జోష్ ప్రతిపక్షాల్లో ఏర్పడింది. దానితో పాటు ఉన్న ప్రభుత్వాల్లో జంక్ ఏర్పడిపోయింది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి రాబోతున్నది అనేటువంటి సంకేతాలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కూటమి సభ్యులందరికీ కూడా అర్థమైపోయి అర్థం కానట్టుగా ఉండేటటువంటి పరిస్థితి చేస్తున్నారు. దీనితో పాటు ఒక విచిత్రమైనటువంటి వాదననండి, విచిత్రమైన చర్చనండి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతూ ఉంది. అదేమిటంటే ఎంకిపెళ్ళి సుబ్బి సావుకొచ్చినట్టుగా విజయ్ గెలుపు పవన్ కళ్యాణ్ గారి మీద విచిత్రమైన విమర్శలు చేసే పరిస్థితికి వచ్చింది. చివరికి ఈ విమర్శలు ఎవరు చేస్తున్నారు అంటే జన సైనికులు, కాపు సోదరులే విమర్శ చేస్తున్నారు, నిట్టూరుస్తున్నారు. విజయ్కి ఉన్నటువంటి ధైర్యం పవన్ కళ్యాణ్ గారికి లేకపోవటం, విజయ్ లాగానే పవన్ కళ్యాణ్ వ్యవహరించి ఉన్నట్లయితే ఒక సుస్థిరమైన నాయకత్వాన్ని ఏర్పరచుకొని ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించే దశకు వెళ్ళేవాడని, అలాంటి కార్యక్రమాలు చేయలేకపోయాడని, ఇది చాలా నిరుత్సాహాన్ని కలిగిస్తుందని జన సైనికులే గుసగుసలాడుకుంటున్నటువంటి పరిస్థితి. అసలు మీమ్స్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారి మీద వ్యంగ్యంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దుమారం లేపేటటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇక్కడ జన సైనికులు కానీ, కాపు సోదరులు కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానీ ఒక్క విషయాన్ని మర్చిపోతున్నారు. మనకి భౌతికంగా ఉన్నటువంటి మెటీరియల్స్ ఉంటాయి, గట్టి మెటీరియల్స్ ఉంటాయి, మెథడ్ మెటీరియల్స్ ఉంటాయి. ఒక్కొక్క మెటీరియల్ ఒక్కో రకంగా పనికొస్తుంది. అదేవిధంగా నాయకుల్లో కూడా మెటీరియల్ ఉంటుంది. కొంతమంది చీఫ్ మినిస్టర్ మెటీరియల్ అంటారు. ఉదాహరణకి ఎన్టీ రామారావు, రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, ఎంజి రామచంద్రన్ గారు, స్టాలిన్ గారు, అదేవిధంగా విజయ్ గారు, వీళ్ళందరూ కూడా సీఎం మెటీరియల్గా పేరు ప్రఖ్యాతులు పొందారు. అదే పద్ధతుల్లో ప్రవర్తించారు. అందువలన వాళ్ళు సీఎం పీఠాన్ని అధిరోహించగలిగారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఏ సీఎం మెటీరియల్. సీఎం అవడానికి నుచ్చనలాగా పనికొచ్చేటటువంటి మెటీరియల్ మాత్రమే అనేటువంటి ఒక అభిప్రాయం ప్రజల్లో ఉంది. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే ధైర్యం చేయలేకపోవటం, ముఖ్యంగా తాను ముఖ్యమంత్రి కావాలని అనుకోకపోవటం, చంద్రబాబే 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కొనసాగాలని బహిరంగంగా స్టేట్మెంట్లు ఇవ్వటం పవన్ కళ్యాణ్ గారు ఆ దశలో ఆలోచించలేకపోతున్నారు. ఆయన ఆ మెటీరియల్ కాదు అనేటువంటి అభిప్రాయంతో అందరూ ఏకీభవిస్తున్నారు. అసలు నిజంగా పవన్ కళ్యాణ్ గారు జన సైనికులు, కాపు సోదరులు కోరుకునే విధంగా ముఖ్యమంత్రి కావాలనుకుంటే ఇలా ఎందుకు ప్రవర్తిస్తారు? ఇవాళ 175 నియోజకవర్గాలు ఉన్నాయి. 175 నియోజకవర్గాల్లో కూడా ఇన్ఛార్జీలు పెడతారు. ఎక్కడ ఇన్ఛార్జీలు పెట్టలేదే? తెలుగుదేశానికి ఇబ్బంది కలుగుతుందని ఇన్ఛార్జీలనే పెట్టలేదు, పార్టీ నిర్మాణమే చేయలేదు. అందువలన ఆయన అసలు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించడం అనేది అసాధ్యమైనటువంటి అంశం అనేటువంటి భావన ఇవాళ దేశవ్యాప్తంగా వ్యాపించింది. దాంతోపాటు స్లోగా ఆయన దగ్గర నుంచి అందరూ దూరం అయ్యేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దీన్ని గమనించవలసినటువంటి అవసరం ఉంది. జన సైనికులు నేను ఇలా మాట్లాడితే వారి కోపం రావచ్చు, కానీ ఉన్న వాస్తవాలు ఇవి. ఎప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించలేరు అనేది ఒక నిశ్చిత అభిప్రాయం. ఎందుకంటే ఆయనే ప్రయత్నం చేయటం లేదు కాబట్టి. ఆయన నిజంగా ప్రయత్నం చేయాలి అనుకుంటే పార్టీ నిర్మాణం చేస్తారు. 175 నియోజకవర్గాల్లోనూ ఇన్ఛార్జీలు పెట్టి వారితో నిరంతరం మాట్లాడతారు. ఎవరైనా పవన్ కళ్యాణ్ గారిని మీరు చంద్రబాబు నాయుడు గారికి ఎందుకని అంత సపోర్ట్ చేస్తున్నారు అంటే పార్టీ నుంచి పొమ్మనేటటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉందంటే నిజంగా తన గొయ్యి తాను తవ్వుకుంటున్నాడు తప్ప తాను అసలు ముఖ్యమంత్రి కావాలని అనుకోవడం లేదు. తానే ముఖ్యమంత్రి కావాలని అనుకున్నప్పుడు మీరందరూ ముఖ్యమంత్రి కావాలని కోరుకోవటం అనేది హాస్యాస్పదంగా ఉంటుంది కదా. దాన్ని ఒకసారి ఆలోచించమని మనవి చేస్తున్నాం. వీరత్వం లేనప్పుడు, సాహసం లేనప్పుడు మనం అనుకున్నటువంటి గోల్ను సాధించలేమనేటువంటి వాస్తవాన్ని ఖచ్చితంగా జన సైనికులు, రాష్ట్ర ప్రజానీకం, ముఖ్యంగా కాపు సోదరులు తెలుసుకోవాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, పవన్ కళ్యాణ్ గారిని మనం ఎన్ని విమర్శించినా కూడా అవన్నీ అర్థం లేని విమర్శలు. కారణం తానే ముఖ్యమంత్రి కావాలని తానే అనుకున్నప్పుడు మీరందరూ అనుకుని ఏమి ప్రయోజనమో ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా నేను ఒకటే చెప్తున్నా, మర్యాదగా ఉంటే మర్యాదగా ఉంటుంది. క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే మాత్రం చాలా ఫర్మ్గా ఉంటాం. తెలుగుదేశం పార్టీ భయపడదు.
మనుషులు మనుషులుగా ఉండండి, మృగాలుగా తయారు కావద్దండి. మృగాలుగా ఉంటే మృగాలను ఏ విధంగా ట్రీట్ చేయాలో అదే విధంగా ట్రీట్ చేస్తాం. మనుషులుగా ఉంటే మనుషులుగా ట్రీట్ చేస్తాం. ఇది ప్రజాస్వామ్యం, రాళ్ల యుగం కాదు, రాతి యుగం కాదు. ఆ విషయం వీళ్ళందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏదో వీళ్ళకే తెలివైనట్టు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రమోట్ చేసింది నేను. నా దగ్గర మీ కథలేంటి నాకు అర్థం కాలేదు. మీకోసం ప్రమోట్ చేయాల ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని. సోషల్ మీడియా వచ్చింది తర్వాత. అలాంటి దాంట్లో మీ ఇష్ట ప్రకారం పెట్టి తప్పుడు అడ్రస్లు పెట్టి చేయడం తప్పిది. చాలా ఫర్మ్గా ఉంటాం. ఎవరైనా అలాంటి ధోరణిలో ఉంటే బీ కేర్ఫుల్, మానుకోండి. ఒట్టొట్టి అడుపులు ఇస్తే కుదరదు. నేను ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దాట్. పేదరు పడడం ఏదో జరిగిపోతుంది అంటే మీ ఇష్ట ప్రకారం తిడితే ప్రతి ఒక్కరు పడడానికి సిద్ధంగా ఉన్నారండి. పడాలండి.